బయట వాళ్ళు ఎవరిచ్చినా కానీ వాళ్ళన్న టైంకి ఇచ్చేస్తాను స్టిచ్ చేసి. కాకపోతే నేను ఇంట్లో తీసుకున్న క్లాత్లు ఉంటాయి చూస్తారా, 1 year అలాగే 1.5 year నుంచి కూడా ఉండి ఉన్నాయి నా దగ్గర. బద్ధకం మామూలు బద్ధకం అయితే ఉండదు. ప్రతి ఒక్కరు చెప్పేదే ఇంట్లో వాళ్ళు బట్టలు కుట్టుకోవాలంటే అసలు తలనొప్పి అంతకు మించింది ఏం ఉండదు, అంత తల ఉండదు. సరిపోనట్టు ఈ మధ్య మా వినీతల్లి కూడా స్టార్ట్ చేసి ఫ్రెండ్ ఎవరో బర్త్డే స్కూల్ కి వేసుకుని వచ్చారంట. సేమ్ నాకు అదే ఫ్రాక్ కావాలని మొదలెట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రాక్ ని చూసిన తర్వాత నేను చెప్పాను, నువ్వు కంగారు పడకు, నీకు అంతకంటే మంచి కుట్టేస్తానని చెప్పి. సో తన ఫ్రాక్ వచ్చి ఒక సింగిల్ కలరే ఉంది, అందరికి తెలిసిన మోడలే. కాకపోతే నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఎలా కుట్టాను ఏంటని. నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాను. నా దగ్గర 2 sarees ఉన్నాయి, అవి కూడా సేమ్ ఒకే కలర్ జార్జెట్ సారీస్ అనమాట. ఒక సారీ వచ్చి 6 meter, ఒక సారీ వచ్చి 5 meter వస్తుంది. టోటల్ 11 meters అనమాట. సో ఇద్దరికి కూడా ఒకే మోడల్ లో స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కదా నాకు ఐడియా వచ్చి అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేసిందంటే అది కంప్లీట్ అయ్యే వరకు అయితే అస్సలు వదిలిపెట్టును. అది నైట్ ఎంత టైం అవుని కానీ ఈవినింగ్ 5 అయితే స్టార్ట్ చేశాను కటింగ్ చేయడం. ఇది స్టిచ్ చేయడానికి నైట్ 11 o'clock అయింది. నాకు డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మేడం గారికి వేసుకోవడానికి అయితే టైం అసలు కుదరట్లేదు స్కూల్ ఉండడం వల్ల. ఫైనల్ లుక్ పార్ట్ 2 అయితే చూసేయండి.